సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతిపై తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఏమన్నారంటే, సంధ్య థియేటర్లో జరిగిన విషాద సంఘటన హృదయ విదారకంగా ఉంది. ఈ కష్ట సమయంలో దుఃఖిస్తున్న కుటుంబానికి హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని మరియు కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సవాలుతో కూడిన ప్రయాణంలో వారికి సహాయపడటానికి సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి నేను కట్టుబడి ఉన్నానని అన్నారు. రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు కుటుంబాన్ని ఆదుకుంటానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. సంధ్య థియేటర్లో జరిగిన విషాద సంఘటన హృదయ విదారకంగా ఉంది. ఇటువంటి సంఘటనకు సంబంధించి నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పారు అల్లు అర్జున్. అందరికీ నమస్కారం. మొన్న పుష్ప 2 సినిమా ప్రీమియర్ చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్కి వెళ్ళాం. అక్కడ అనుకోకుండా క్రౌడ్ ఎక్కువగా రావడం జరిగింది. మేము సినిమా చూసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మాకు తెలిసింది ఏమిటంటే, ఆ క్రౌడ్లో ఓ ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీకి దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ఒక లేడీ, 2 పిల్లలు, తల్లి రేవతి అక్కడ జరిగిన తొక్కిసలాటలో అకస్మాత్తుగా చనిపోయారని తెలిసింది. ఆ విషయం తెలియగానే నేను, సుకుమార్ గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్లోకి వెళ్ళి షాక్ అయ్యాం. అస్సలు ఊహించలేదు. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుండి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తూ ఉండడం జరుగుతుంది. ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఇన్నేళ్లుగా ఎక్కడా జరగలేదు. సడన్గా ఇలా అయ్యేసరికి ఈ సందర్భంగా నేను విన్నవించేది ఏంటంటే, మేము సినిమాలు చేసేది మీరు థియేటర్స్కు ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి సంఘటనతో మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. దయచేసి సినిమాలకు వచ్చేటప్పుడు కాస్త కేరింగ్గా ఉండండి. చక్కగా సినిమా చూసి అంతే కేరింగ్గా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని చెప్పుకొచ్చారు.